చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతిస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్లీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని, ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చూసాం అంటే ఇక్కడ షర్మిల పర్సనల్ గా కాదు, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఈ షర్మిలమ్మ ఎవరైతే మాట్లాడారో ఆమె బ్రదర్ అనిల్ భార్యగా మాట్లాడారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడారో అర్థం కావట్లేదు. ఇదే వేరే మతం గురించి కామెంట్ చేస్తే ఈ పార్టీకి ఎన్ని కేసులు పడేవో అర్థం కాదు. టీటీడీ నిధులతో గుళ్లు కట్టకపోతే చర్చలు కడతారా? ఏమన్నా మెదడుండి మాట్లాడుతున్నారా? సారీ, ఎందుకంటే ఈ వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏమన్నా దిమాక్ యూజ్ చేసి ఆలోచిస్తున్నారా షర్మిల? టీటీడీ నిధులతో గుళ్లు కట్టకపోతే చర్చలు కడతారా? ఆమె బ్రదర్ అనిల్ భార్యగా మాట్లాడుతున్నారో లేకపోతే పిసిసి అధ్యక్షురాలు, ఆమె గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు లేదా మిగతా కాంగ్రెస్ నేతలు నిలదీయాలి ఆమెను. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొద్దిమంది ఖండించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ కావాలి. అది కాంగ్రెస్ పార్టీ స్టాండా కాదా అని. టీటీడీ నిధులు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. నేను చెప్తాను. షిరూర్ మఠ్ కేసు 1954, రాతీలాల్ గాంధీ కేసు 1954, తమిళనాడు హెచ్ఆర్ అండ్ సిఈ కేసు 2025. ఏవైతే మతానికి సంబంధించిన నిధులు ఆ మతానికే ఖర్చు పెట్టాలి. ఓకే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రతి మతపరమైన సంస్థ తన నిధుల్ని ఆ మత ప్రయోజనాలకే వినియోగించాలి. ముస్లింలు వక్ఫ్ బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డు హిందూ ప్రయోజనాల కోసం వినియోగించారు కదా. టీటీడీ అంటే హిందూ భక్తులందరూ వేస్తున్నారు ఆ కానుకల్ని. అంటే దళిత వాడల్లో ఆలయాలు ఎందుకట? అంటే దళిత వాడల్లో గుడులు వద్దు, మీరు చర్చలు కట్టుకుని మత ప్రచారం చేసుకోండి అని వదిలిపెట్టాలి. దళితులందరూ కూడా కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ చేసేశారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది దళితుల్ని చేసేశారు. ఇంకా మిగిలిన ఉన్న వాళ్ళని కూడా చేసేయాలి. అది షర్మిల అమ్మ ఉద్దేశమా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమన్నా అర్థం ఉందా? బ్రదర్ అనిల్ చర్చ్ నుంచి నిధులు తీసుకొస్తున్నారు కదా, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి తీసుకొస్తున్నారు కదా. ఆయన తీసుకొచ్చి మరి చర్చలు కడుతున్నారా లేకపోతే అక్కడ దళిత కాలనీల్లో దాని గురించి ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు దళిత వాడల్లో దళితులకు సంబంధించిన సంక్షేమం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం చేస్తుంది. టీటీడీ ఎందుకు చేస్తుంది దాన్ని? టీటీడీ బాధ్యత అది కాదు కదా. టీటీడీ బాధ్యత ధర్మ ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం. హిందూ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు అక్కడ వేస్తున్నారు. అందుకనే హిందూ ధర్మం నమ్మిన వాళ్ళే డిక్లరేషన్ తీసుకొని మరి సోనియా గాంధీ, అబ్దుల్ కలాం అందరూ సంతకం పెట్టి పోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు. ఈవెన్
మీరు ఇదంతా కూడా ఎందుకంటే షర్మిలమ్మ క్రిస్టియన్ ఓట్లు తనకు పడాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంత చేసినా క్రిస్టియన్ ఓట్లు మీకు పడవు. జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్లు వేస్తారు ఓట్లు. ఆయన కూడా ఈ మాట అనలేదు ఎప్పుడు కూడా. ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం కావాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించాలి. ఈ పార్టీకి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రెస్పాండ్ కావాలి. టీటీడీ నిధులను తీసుకొచ్చి గుళ్ళు కట్టొద్దట. గుళ్ళు కట్టకపోతే ఏం కడతారు? ఇంకేం కడతారు? మరి ఏం కావాలంటే మీ ఎజెండా అయింది. దళితవాడల్లో గుళ్ళు కట్టకపోతే, ఒకసారి దళితుల్ని గుడికి రానివ్వకపోతే రాలేదు అంటారు. దళితవాడల్లోనే గుడి, దేవుణ్ణే దళితవాడల్లోకి తీసుకొస్తే దాన్ని నిరోధిస్తామంటే అది 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 రాజ్యాంగానికి వ్యతిరేకం అంట. దీనిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్ని రొటీన్ విమర్శలు కనబడుతున్నాయి తప్ప అర్థం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించాలి. ఇటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉండడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అన్నారు ఆమె క్లియర్ గా. అదే కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. మరి మిగతా కాంగ్రెస్ నేతలు స్పందించాలి. చాలా మంది హంబుల్ నేతలు చాలా మంది ఉన్నారు. కేవీపీ ఉన్నారు, పల్లన్ రాజు ఉన్నారు, గిడుగు రుద్రరాజు ఉన్నారు, చాలా మంది కాంగ్రెస్ నేతలు, కనుమూరి బాపురాజు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రెస్పాండ్ కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండా లేదా వైఎస్ షర్మిల స్టాండా? ఆమె భర్త బ్రదర్ అనిల్ క్రిస్టియన్ మత ప్రచారకులు కావచ్చు, క్రిస్టియన్ మత ప్రచారం చేసుకోండి, కానీ హిందూ గుళ్ళు కట్టొద్దు దళితవాడలో అనడానికి నువ్వెవరు? సారి సింగులర్ పదం వాడాల్సి వస్తుంది ఈ విధంగా మాట్లాడినందుకు. సింగులర్ వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చేందుకు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. బట్ ఇది చాలా అంటే ఎట్లా అంటే దీన్ని అసలు ఎవరైనా సమర్థిస్తారా అవి మాట్లాడిన దాన్ని? ఆల్రెడీ టీటీడీలో చాలా కాంట్రవర్సీ అవుతుంది. టీటీడీలో అన్ని మతానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారని గొడవ జరుగుతున్న నేపథ్యంలో వేరే వేరే మతాలకు సంబంధించిన వాటిలో అన్ని మతాల వాళ్ళని పెడితే ఊరుకుంటారా? నేనేమంటా అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నమ్ముతారు. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ఏమంటారు వాళ్ళ విశ్వాసాలని డెఫినెట్ గా గౌరవిద్దాం. ఓకే, చర్చిలో వచ్చి నువ్వు హిందూ మతంలో చేరు అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సేమ్ అంతే, తిరుమల పవిత్ర స్థలం, తిరుపతి కూడా కదా, తిరుమల పవిత్ర స్థలం, అక్కడ వేరే మత ప్రచారం చేయొద్దు అని అంటారు. అంతే కదా. చర్చిలోకి వెళ్ళి నువ్వు హిందూ మతంలో జాయిన్ గా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా వాళ్ళు. అంతే కదా. ఇంకో మత ప్రార్థనా స్థలంకి వెళ్లి రెచ్చగొట్టే విధంగా మేము వివరిస్తే రాజ్యాంగం అన్ని మతాలకి స్వేచ్ఛనిచ్చింది. బలవంతం మత మార్పిళ్లు చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో చాలా చోట్ల కూడా మత మార్పిళ్లు జరిగాయి. ఆ మత మార్పిళ్లు అరికెట్టేందుకు ఇటు సంఘ పరివార సంస్థలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు దేవాలయాల్లో ఇప్పుడు వీళ్ళ